यवावह देवनं जदिशो दिशा आत्रं ज्वलदज्योतिर्हवस्मे ज्योतिर्ज्वलतिर्ब्रह्माहवस्मे यो हवस्मे ब्रह्माहवस्मे अहवस्मे ब्रह्माहवस्मे अहमेवाहं माञ्जहोमि स्वाहा मानोहिकं सेज्जातवेदो कामस्वम्बरहं जगतो अभिभ्रदग्नागहिश्रियामावरिवादना देवस्थितमङ्गलमूर्तये नमः नमस्कारां समर्पयामि। ओम प्रातरग्निं प्रातरिन्द्रकं हवामहे प्रातर्मित्रावरुणा प्रातरश्विना प्रातर्भगं पोषणं ब्रह्मणस्पतिं प्रातस्सोमपतिरुद्रं हवेम यानन्दिनं भगवग्रणो हवेम पजं भद्रमदितेर्याविधत्ता आध्रस्तित्यं मन्यमानश्चरश्चित्रादादित्यं भगं भक्षेत्याः भगप्रणयदर्भगसच्चराधो भगेमान्धेयमुदवदन्नः भगप्रणोदनयवोभिरश्वैर्भगप्रणभण्डवन्दस्याम उदयदाने भगवन्तस्यामोदप्रवित्तोदमध्ये अह्नाम् उदादिनामघमन् सूर्यस्य पडं देवानामोसुपदोस्याम भग एव भगवामोऽस्तु देवास्तेन पडं भगवन्तस्याम सर्वैजो हवे विसुना भगपुर एता भवेह सुमध्वराजो सुतोणमन्ददशग्रावे वसुतने पदान अरवाचीनं वसमिदं भगन्नोरथ विवाश्वावादिन आवहन्तु अश्वामतेर्गोमतेर्न उषासो वीरमते सदमच्छन्द भद्राः कृतन्दुहाना विश्वतः प्रपेणा रूढम्बादस्वस्तिभिः सदानः यो वाग्ने भागिनगो सन्तपधा भागं जिगीरसदे अभागवग्ने लङ्कुरमावग्ने भागिनं कुरु नमः परस्तमे प्रियंजमे गावस्तमे गावस्तमे सोमनसस्तमे भद्रंजमे श्रेणस्तमे वस्यस्तमे निशस्तमे भगस्तमे त्रिवणंजमे गन्धाजमे तमे क्षेमस्तमे धतस्तमे विश्वंजमे वहस्तमे संवित्तमे ज्ञात्रंजमे सूस्तमे प्रसूस्तमे दीर्घंजमे नयस्तमे हदंजमे प्रदंजमे मयच्चमे देवादस्तमे दीर्घारुत्वंजमे मित्रंजमे भयंजमे सगंजमे सेनंजमे सुशाजमे सुजनंजमे అవధాని గారు వేదికను వెనక్కు తర్వాత శ్రీ జి అనిల్ కుమార్ గారు టీవీఎస్ఎస్ అధ్యక్షుల వారిని బలవంతరావు గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నారు. శ్రీ బలవంతరావు గారు టీపీఎస్ఎస్ అధ్యక్షులు మన గుడి ఉమామేశ్వర సిద్ధాంతి గారి గురించి రెండు మాటలు. ఇక్కడికి విచ్చేసిన సభ్యులకు, కార్యవర్గ సభ్యులకు, రాష్ట్ర సభ్యులకు స్వాగతం. ఈరోజు శ్రీ లోకకృత నామ సంవత్సర పంచాంగ ఆవిష్కరణ కొరకు డాక్టర్ మాడుగుల నాగపట్టి శర్మ గారిని వేడుకున్నాము. ఈ ఆవిష్కరణకు రావాల్సిందిగా వారు మన్నించి ఇచ్చేటందుకు వాళ్ళకు ధన్యవాదాలు. ఈ సంస్థ పేరు తెలంగాణ బ్రాహ్మణ సేవా సంస్థ. ఇక్కడ బ్యానర్ ఉంది. ఇది 2013లో శ్రీ కల్పకోట సురేష్ చంద్రరావు గారు వారి వ్యవస్థాపక అధ్యక్షులు వారు స్థాపించినారు. అక్కడి నుంచి నిర్విఘ్నంగా కొనసాగుతూ వివిధ కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాము. దాంట్లో భాగంగానే అప్పటి నుంచి కూడా పంచాంగాలు ముద్రించి ఆ పంచాంగ ముద్రణ పంచాంగకర్త గారు శ్రీ గుడి ఉమామేశ్వర సిద్ధాంతి గారు, వీరు నిర్మల్ వాస్తవ్యులు. వీరే పంచాంగాన్ని ముద్రించి
ఈ సంస్థ ద్వారా అందరికీ అందజేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా మేము పంచాంగాలు పంపిణీ చేస్తున్నాం. అంటే గుడి ఉమామేశ్వర సిద్ధాంతి గారి గురించి ఒక 2 మాటలు క్లుప్తంగా చెప్తాను. వీరి తండ్రి పేరు కీర్తి శిష్యులు గుడి నృసింహ సిద్ధాంతి, బ్రహ్మపురి, నిర్మల్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం. వీళ్ళు ప్రస్తుతము ఇక్కడ కూరగాయల మార్కెట్ దగ్గర ఫ్లాట్ నెంబర్ 103A 2వ అంతస్తులో పీజీఆర్ ఎస్టేట్ అనే ఒక అపార్ట్మెంట్ ఉంది. అక్కడ నివాసం ఉంటున్నారు. వీరి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ MSc మ్యాథమెటిక్స్. అంటే వీరు పంచాంగ గంట పరిచయం క్లుప్తంగా వీరు సనాతన ధర్మానికి జ్యోతిష విద్య, సంస్కృత వేద శాస్త్రాలకు ఆలవాలమైన గుడి వంశంలో కాశ్యప పుత్రుల్లో గుడి నృసింహ సిద్ధాంతి గోదావరమ్మ దంపతులకు జన్మించారు. జ్యోతిర్విద్య విశారులుగా 45 సంవత్సరాలుగా నిరాటంకంగా పంచాంగ రచన గావించిన పితృదేవులైన గుడి నృసింహ సిద్ధాంతి గారి వద్ద జ్యోతిష్ శాస్త్రం, ముహూర్త సిద్ధాంత, గణిత, జాతక, వాస్తు భాగాలను క్షుణ్ణంగా సంపూర్ణంగా అభ్యర్థించారు. అదే సమయంలో సమాంతరంగా శతావధాని శ్రీమాన్ కృష్ణమాచార్యుల సహోదరుడు శ్రీ వెంకటేశ్వర చెంపు ప్రబంధాది అనేక గ్రంథాలను రచించిన అష్టావధాని శ్రీమాన్ సిసనహల్ పెరుమాళాచార్యుల వద్ద సంస్కృతంలో పంచకావ్యాలు, నైషధాంతం, శ్రద్ధాభక్తులతో అభ్యసించారు. స్మార్త ఆగమ పండితులు, నిత్య పూజా దురంధరులు, పితామహులైన శ్రీ గుడి కృష్ణమూర్తి శాస్త్రి గారి వద్ద పూజాది కార్యక్రమాలకు సంబంధించిన అన్ని విషయాలను అభ్యసించారు. నిర్మల్ డిగ్రీ కళాశాలలో BSc, MPC పూర్తి చేసి తదనంతరం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో MSc అప్లైడ్ మ్యాథమెటిక్స్ స్టాటిస్టిక్స్ పూర్తి చేశారు. 19 సంవత్సరాల వయసులోనే పంచాంగ గణితాన్ని ప్రారంభించి మొదటి 2 సంవత్సరాలు పితృదేవుల పర్యవేక్షణ సహాయ సహకారాలతో పూర్తి చేసి తదనంతరం స్వయంగా 43 సంవత్సరాల నుంచి నిర్విఘ్నంగా పంచాంగ రచన చేస్తూ సంప్రదించిన వారందరికీ జాతక, జ్యోతిష్శాస్త్ర, ప్రశ్న, ముహూర్త, వాస్తు విషయ నిర్ణయం తెలియజేస్తూ అనేక మంది ఉన్నారు. క్లుప్తంగా ఇది పరిచయము గుడి ఉమామేశ్వర సిద్ధాంతి గారి నుంచి. ఇప్పుడు గుడి ఉమామేశ్వర సిద్ధాంతి గారు సరస్వతి పుత్రుడు. తర్వాత డాక్టర్ నాగపడి శర్మ గారి గురించి వారు మాట్లాడతారు. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. శృతిస్మృతి పురాణానాం ఆగమం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. అజ్ఞానాం జాహ్నవీ తీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీ తీర్థమాశ్రయే. విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విదుషేఖర భారతీయం. ఈరోజు పంచాంగ ఆవిష్కరణ సభకు నా 43 సంవత్సరాల నుండి పంచాంగ రచన గావిస్తూ ఆవిష్కరిస్తున్నటువంటి ఈ ప్రయాణంలో కదా ఈరోజు అత్యంత ఒక ఉత్కృష్టమైనటువంటి దినంగా భావిస్తున్నాను. సరస్వతీ పుత్రులు అమ్మవారి యొక్క అనుగ్రహం ఉన్నటువంటి శర్మగారు, మాన్యులు, మహాకవి, ద్విసహస్రావధాని బ్రహ్మశ్రీ డాక్టర్ మాడుగుల నాగపం శర్మ గారి గురించి కొన్ని వాక్యాలు చెప్తాను. వారిని అందరికీ కూడాను సుపరిచితులే, నిత్యం మీరు చూస్తుంటారు. ప్రత్యక్షంగా కాకపోయినా కూడాను టీవీలో కానివ్వండి, యూట్యూబ్లో కానివ్వండి, అన్ని చోట్ల కూడాను వాళ్ళ దర్శనం ప్రతిరోజు మీరు చేసుకుంటూనే ఉంటారు. కనుక వారి గురించి నేను ఏది చెప్పినా కూడాను అది తప్పనే ఉంటుంది. అయినప్పటికీ ఆవిష్కరణ సభకు వచ్చినటువంటి వారి యొక్క పరిచయము కొంత అవసరం కనుక
నేను కొంత చెప్పదలుచుకున్నాను. ఈరోజు సుదినం తెలంగాణ బ్రాహ్మణ సేవా సంస్థకి ప్రతి సంవత్సరం అందజేయబడుతున్నటువంటి పంచాంగము, ఈ సంవత్సరము శోభకృతనామ సంవత్సర పంచాంగ ఆవిష్కరణ కర్తగా విశిష్ట అతిథులుగా వచ్చేసినటువంటి సరస్వతి పుత్రులు, మహాకవి, మహాపండితులు, బృహత్ ద్విసహస్రావధాని బ్రహ్మశ్రీ డాక్టర్ మాడుగుల నాగమణి శర్మ గారికి సంస్థ సభ్యులందరి వైపు నుండి స్వాగత శుభాంజలు. పరిచయ సమయంలో వీరిని సంబోధిస్తూ మనం మాట్లాడుతూ ఉంటాము. దాని తర్వాత వారిని ఆచార్యులుగానే మీరు భావించండి, ఆచార్యులు అని చెప్పేసి సంబోధించండి. శ్రీమాన్ మాడుగుల నాగమణి శర్మ మహోదయులు గారు ఎల్లప్పుడూ తిరగని మందహాసం, సదా చిరునవ్వుతో లలాట మలకం పైన తీర్చిదిద్దినటువంటి గంధం, ప్రసన్నాత్మకమైనటువంటి భావం, దేవీ స్ఫురత్ రూపము, విద్వాన్ సర్వత్ర పూజ్యతే అన్నట్టుగా వీరి పట్ల చూసేటువంటి వాళ్ళందరికీ కూడాను సదా సర్వకాలము ఒక భగవద్ భావన అనేటువంటిది కలుగుతుంది. అణువణువున ఇతరుల పట్ల ప్రేమ, అంటే భగవంతుడి స్వరూపంలో ఉన్నటువంటి వాళ్ళకి అందరిపైన ప్రేమ భావం అనేటువంటిది ఉంటుంది కనుక అమ్మవారి యొక్క పూర్తి స్వరూపం కనుక భక్తులందరికీ అమ్మవారు ఎలానైతే కరుణిస్తారో వీరు కూడాను కనబట్టి వాళ్ళందరితో కూడాను ఒక ప్రేమ భావంతో మాట్లాడుతుంటారు. అభిమానం నింపుకొని పూర్ణిమ చంద్రుని వలె నిండుగా ఉంటారు. ఆచార్యుల వారు అవధాని గారు అనంతపురం జిల్లాలోని తాడిపత్రి సమీపంలోని కడవకొలను గ్రామంలోని అనువంశిక వేద పండితులు మరియు కవీశ్వరుల కుటుంబంలో జన్మించారు. మాన్యులు వేదమూర్తులైన శ్రీ నాగభూషణ శర్మ గారి జ్యేష్ఠ తనయులు తమ 14వ ఏటనే, ఇది చాలా ఉత్కృష్టమైనటువంటి విషయం, వారు 14వ ప్రాయంలోనే 14వ సంవత్సరంలోనే అష్టావధాన కార్యక్రమం చేయడం అనేటువంటిది సాధ్యం కాదు. దేశంలోనే అతి చిన్న వయస్సులైనటువంటి అవధాని గారి చరిత్రలో వేసినటువంటి వారు జ్యోతిష్య, సాంప్రదాయ, శాస్త్రీయ, ధార్మిక, ఆధ్యాత్మిక రంగ అధ్యయనములలో అగ్రగణ్యులు. అనేకమైనటువంటి గ్రంథాలు రచించినటువంటి కవులు, గ్రంథకర్త. 1990 నుంచి 92 సంవత్సరంలో తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మ ప్రచార పరిషత్తులో అదనపు కార్యదర్శిగా సేవలను ఆ వెంకటేశ్వర స్వామికి అందించారు. 36వ సంవత్సరంలో మన భాగ్యనగరంలో అవధాన సరస్వతి పీఠాన్ని స్థాపించారు. భారత మాజీ ప్రధానులు శ్రీ పాములపర్తి వెంకట నరసింహారావు గారు, పివి నరసింహారావు గారు, అటల్ బిహారీ వాజ్పేయి మరియు మాజీ రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ గారి సమక్షంలో అవధాన సభలలో పాల్గొని తమదైన అద్భుత ధారణా శక్తితో వారి మన్ననలు పొందినటువంటి వారు. అంతేకాకుండా ఆచార్యుల వారిది అనన్య అసామాన్య అంతర్జాతీయ ఖ్యాతి. విశేషమైన వీరి ఖ్యాతి నిదర్శనాలే అవధాన సహస్రమణి, బృహత్ ద్విసహస్రావధాని, శతావధాని సామ్రాట్, శతావధాని చూడామణి, కళా సాహిత్య కల్పద్రుమ వంటి అనేకానేక బిరుదులు పొందినటువంటి వారు. పలు సందర్భాలలో కనకాభిషేకాలు, స్వర్ణ శారదాముద్రికల ప్రదానము, ముత్యాల జల్లు, స్వర్ణ కంకణములు, గండ పెండేయడం వంటి విశిష్ట సన్మానాలు, సత్కారాలు పొందినటువంటి మహోన్నతులు. ఇంకా ఎన్నెన్నో విశేషాలు ప్రతిభా పాఠవాలతో కూడుకొని ఉన్నవి. ఆచార్యుల వారి జీవిత గమనము, సమయాభావం వల్ల మరిన్ని విశేషాలు ఇక్కడ ఈ సమయంలో
ప్రస్తుతించలేకపోతున్నాను. ఇంతటి సరస్వతి అవధానులు కృపా ప్రశస్తి గల ఆచార్యుల వారు ఈ దినమున మన ఆహ్వానాన్ని మన్నించి మనము అనుగ్రహించడానికి రావడము మనకు ఆనందదాయకంగా ఉండాలి. ఇది మన సంస్థకు, తెలంగాణ బ్రాహ్మణ సేవా సంస్థకు కూడా గర్వకారణం. తర్వాత వారి స్వహస్తములతో పంచాంగ ఆవిష్కరణ ఉంటుంది. తర్వాత సన్మాన కార్యక్రమం, అనుగ్రహ భాషణం ఉంటుంది. వేదిక అలంకరించిన పెద్దలకి, గురుతులు, ఈ మోడల్ గారికి వందనాలు. అధ్యక్ష సిద్ధాంతి గారికి, సభ్యులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఆచార్యుల గారి గురించి, మోడల్ నాయకుల గురించి మనం చెప్పడానికి అంత శక్తి లేదు, అంత సామర్థ్యం లేదు, అంత స్థాయికి తగిన వాళ్ళం కాదు. ఇది ఇప్పుడు తెలంగాణ బ్రాహ్మణ సేవా సంస్థ అని పేరు పెట్టేస్తే కొంతమందికి వెంటనే మాట్లాడే ఎక్సర్సైజ్ చేస్తుంది. ఎందుకంటే మనం ఎప్పుడు మాట్లాడుకుంటున్నాం, ఇప్పుడు మనకు ఆశీర్వచనం, మన సంభాషణ మనకు అవసరం. కాబట్టి వారు సాక్షాత్ అమ్మవారు. వారిని గురించి నేను 2 మాటలు చెప్తాను, తర్వాత ముగిస్తాను. ఇక తెలంగాణ బ్రాహ్మణ సేవా సంస్థ పెట్టడం అన్నది తెలంగాణకే అనేది ఒక డౌట్ వచ్చింది. ఇక్కడ మహారాష్ట్ర వాళ్ళది ఉంది, గుజరాత్ వాళ్ళది ఉంది, మధ్యప్రదేశ్ వాళ్ళది ఉంది, అందరిది ఉంది. అయితే మనకు తెలంగాణ వాళ్ళకు ప్రత్యేక గుర్తింపు ఉండాలని ఇది తీసుకున్నాం. ఇది అందరి బ్రాహ్మణులకు, అన్ని శాఖల వారికి, వైష్ణవులు కానీ, వ్యాపారులు కానీ, మధ్యలు కానీ అందరిలో దీనిలో మేము కలుపుకొని పోతున్నాము. అందరికీ ఉపనయనాలు, తర్వాత వివాహ పరిచయాలు అవి కూడా చేస్తున్నాము. సాధ్యమైనంత వరకు విద్యాదానికి కూడా మేము వారికి సహాయం చేస్తున్నాము. ఈ తరుణంలో మనం ప్రతి సంవత్సరం చేసుకున్నట్టు ఇప్పుడు కూడా వారి కార్యక్రమాలు మనం పంచాంగ ఆవిష్కరణ జరిగింది. వారి మేము ఎంతో కృతజ్ఞులం. వారు జనరల్గా మన దగ్గరికి రావడం చాలా అదృష్టము. అమ్మవారి చదువు, ప్రేమమూర్తులు ఎంతోమందికి అక్షరాభ్యాసం చేయించారు, వారిని ఆశీర్వదించారు. వారి దీవెన వల్ల, వారి ఆశీర్వదం వల్ల వేద పండితులయ్యారు, ఐఏఎస్ ఆఫీసర్స్ అయ్యారు, ఐపీఎస్ ఆఫీసర్ అయ్యారు, ఆర్మీ ఆఫీసర్ అయ్యారు, పొంది ఇట్లాంటి ఉన్నత పదవులు పొందినారు. వారిచే అక్షరాభ్యాసం చేయించుకోవటం ఎంతో సుకృతము. అట్లాంటి మహనీయులు వారు మనకు వచ్చి మనందరినీ ఆశీర్వదించడం, వారి మదర్ భాషను మనకి ఇవ్వటం మనం ఎంతో సుకృతం. వస్త్రాన్ని వేపధావసాధయపారచ్ఛిద్రామంతపాసర్గా అవాదర రమణదాని విశ్వాతేన మిత్రావరణాదదే వివస్త్రాయోమాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి చంద్రమావా
నమః. ఐం మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతి చరణారవిందములకు నమస్కరించి శారదా చంద్రమౌళీశ్వర పాద పద్మములకు నమస్కరించి జగద్గురువు ఆదిశంకరాచార్యుల వారి దివ్య పాద పద్మములకు నమస్కరించి దక్షిణామనాయ శృంగేరి పీఠాధిపతులు, జగద్గురువులు, మహాసన్నిధానము వారు, తపశ్చక్రవర్తి, భూమండలాచార్య ఇత్యాది అనేక బిరుదావళి విరాజమానులు అయిన శ్రీ 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 భారతీ తీర్థ శ్రీపాద పద్మయుగళికి నమస్కారములు అర్పిస్తూ, అదేవిధముగా సన్నిధానము వారు శృంగేరి దక్షిణామనాయ జగద్గురువులు శ్రీ 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 విధుశేఖర భారతీ శ్రీ చరణుల పాదపద్మములకు నమస్కరించి, ఇవాళ చాలా గొప్ప రోజు. ఈ ఫాల్గుణ మాసంలో ఈ సన్నివేశం చాలా గొప్పది. తెలంగాణ బ్రాహ్మణ సేవా సమితి ఈ సంస్థ వారు పరమ ప్రేమతో గుడి ఉమామహేశ్వర సిద్ధాంతి గారు రచించినటువంటి ఈ శోభకృన్నామ సంవత్సర పంచాంగంను ఆవిష్కరించడానికి మీరు ఇక్కడికి రావాలి అన్నారు. అనగానే నేను చాలా సంతోషంగా వచ్చాను. ఇక్కడికి వస్తాను అని చెప్పి అలాగే వచ్చాను. కారణం, ఈ ప్రాంగణం యొక్క గొప్పతనం. మొట్టమొదట ఇక్కడికి అడుగు పెడితే ఇక్కడున్న అర్చక స్వాములందరూ ఏదో చాలా దగ్గరి బంధువులు అని అనిపిస్తూ ఉంటుంది. ఈ ప్రాంగణంలో అడుగు పెట్టగానే ఎప్పటి నుంచో చాలా చిరపరిచితులైనటువంటి బంధువర్గము అనిపిస్తూ ఉంటారు. ఈ ప్రాంగణం యొక్క గొప్పతనం అది. శశాస ఏకపురీ వివా అన్నాడు కాళిదాసు. రఘువంశ మహారాజులు మొత్తము భూమండలమునంతా ఒక నగరము వలె పరిపాలించారు అన్నారు. అంటే వాళ్ళ యొక్క సత్వశుద్ధి చేత. భారతీ తీర్థులు శృంగేరి గిరిని అధిష్ఠించి అక్కడ ఉన్నప్పటికీ, విధుశేఖర భారతీ శ్రీచరణులు అక్కడ ఉన్నప్పటికీ నిత్య సన్నిహితులై ఇక్కడ ఉన్నట్లుగానే ఉంటుంది. ఈ ప్రాంగణం యొక్క గొప్పతనము ఇది. అందువల్ల ఇటువంటి ఈ ప్రాంగణములో ఈ కార్యక్రమానికి రావటం అన్నది నాకు చాలా సంతోషాస్పదమైన అంశము. మొట్టమొదటి నరసింహారావు గారికి అత్యంత సన్నిహిత బంధువులు మన సురేష్ చంద్రరావు గారు, అలాగే ఈ కార్యవర్గంలో ప్రధానంగా ఉన్న జగన్నాథరావు గారు, బల్వంతరావు గారు, గిరిధర్రావు గారు. ఈ గిరిధర్రావు గారు వీళ్ళు నా దగ్గరకు వచ్చి ఇలా రావాలి అని అంటే, ఇంత మంచి కార్యక్రమం కదా, ఇప్పుడే నేను వింటున్నాను గుడి ఉమామహేశ్వర సిద్ధాంతి గారి గురించి. ఎప్పుడో నిర్మల్ వెళ్ళాను, వారి చేతితోనే ఆలయం ప్రతిష్ట అవన్నీ జరిగాయి అని చెప్తూ ఉన్నారు. ఇప్పుడే నాకు చాలా ఏళ్ళైంది నేను నిర్మల్ వెళ్ళాను. అయితే పంచాంగం అన్నది సంప్రదాయంగా రావలసిన ఒక అద్భుతమైనటువంటి విద్య. దీన్ని ఈ తండ్రి నుంచి, తండ్రి గురువు, కుమారుడే శిష్యుడు, ఇలాగే మనకు వేద విద్య వచ్చింది ప్రపంచంలో. అదేవిధంగా సంప్రదాయ శాస్త్ర విద్యలన్నీ కూడా ఇట్లాగే రావాలి. ఎవరు పడితే వాళ్ళు మధ్యలో నేను పంచాంగం రాస్తానండి అని అంటే చూచివ్రాత రాయవచ్చునేమో, అది కూడా కష్టమే. చూచిరాతలు కూడా తప్పులే రాస్తారు. ఎందుకంటే సంప్రదాయం తెలియకపోతే అక్కడ ఏముందో అర్థం కాదు. సంప్రదాయజ్ఞులకే తెలుస్తాయి. ఇటువంటి సంప్రదాయ విద్యలను నిలుపుతున్న వంశములు చాలా గొప్ప వంశములు. వాళ్ళను మనం ఎంత ప్రశంసించినా తక్కువే. కారణం ఏమంటే, తండ్రి దగ్గర నుంచి కుమారుడికి, ఆ కుమారుడు మళ్ళీ తన కుమారుడికి, ఇలాగా
ఈ సంప్రదాయ విద్యలను అందించాలి. ఈ సిద్ధాంతము, దృక్ సిద్ధాంతము, సూర్య సిద్ధాంతము అనేక విధానాలుగా ఉన్నాయి ఇవన్నీ. అయితే ఏ సంప్రదాయము ఎక్కడ ఆచరణయోగ్యముగా ఉన్నది దానిని మనము బహుళముగా ప్రచారం చేసి 43 సంవత్సరాల నుంచి వారు చాలా ఆశ్చర్యపోయారు. 43 సంవత్సరాలు దీన్ని ప్రతి సంవత్సరము నేను ఈ సంస్థకు అందజేస్తూ ఉన్నాను. పివి నరసింహారావు గారు ఉన్న ఆ కాలము నుంచి కూడా అని అన్నారు. చాలా గొప్ప మాట. ఈ దృక్ సిద్ధాంతమును వారు ఆ సిద్ధాంతము ఆధారము చేసుకుని ఈ పంచాంగమును, తిథివార నక్షత్ర యోగ కరణములు పంచాంగము, ఈ 5 ఏమీ లేదు, ఇదంతా కాలంధరం అన్నారు. దాన్నే మనం క్యాలెండర్ అంటున్నాము ఇంగ్లీష్లో. ప్రతిదీ మనకు ఇంగ్లీష్లో వస్తే తప్ప ఇప్పుడు ఏది తెలియని పరిస్థితికి వచ్చేసాము దాదాపుగా. అందువల్ల కాలంధరం, కాలము యొక్క స్వరూపము, కాలోపాసన. పంచాంగం అంటేనే కాలమును ఉపాసించటం. ఈ కాలమును ఉపాసించటం అన్నది భారతీయ విద్య. భారతీయ ఋషులు, మహనీయులు మనకు నేర్పించారు ఈ మార్గాన్ని. ప్రపంచమంతా దీన్నే అనుసరిస్తూ ఉన్నది. యావత్ భూమండలం, ఇంకా ఏ మండలమైనా సరే, ఏదైనా భారతీయ ఋషులనే అనుసరించాలి, అనుగమించాలి. ఇంకొక మార్గం లేదు, ఇంకొక విధానము లేదు. కాబట్టి దీన్నే అనుసరించాలి. ఈ పంచాంగము పీఠికలు చదివి నేను ఎంతో సంతోషిస్తున్నా. ఇందాక వారి గురించి చెప్తూ ఉన్నప్పుడు సంస్కృతము, పంచకావ్యాలు ఇవన్నీ చదువుకున్నారు అని. సామాన్యముగా ఈ పంచాంగకర్తలు, సిద్ధాంతులు, జ్యోతిష్ శాస్త్రజ్ఞులు వారి శాస్త్రాలలో వారు నిష్ణాతులై ఉంటారు. దానికి తోడు సంస్కృతము గనక వస్తే ఆ పరిమళము వేరు. ఎందుకంటే ఆ వాక్య సమన్వయములో దోషాలు రావు. సంస్కృతము గనక వస్తే వాళ్ళకు అది లోకానికి చాలా ఉపకారకం. ఆ విధంగా వారు అలా సంప్రదాయంగా చదువుకుని ఈ పంచాంగ గణనము చేశారు. ఇవాళ పంచాంగం చూసే అలవాటు కూడా పోతోంది చాలామందికి. క్యాలెండర్ పెట్టుకొని చూస్తూ ఉంటారు. కానీ పంచాంగం చూసే అలవాటు తప్పకుండా ఉండాలి. హిందువైన ప్రతివాడు పంచాంగమును పట్టుకుని చూడగలిగిన ప్రజ్ఞ ఉండాలి. అంటే పంచాంగము కొనాలి. ముందు మనం పంచాంగాలు కొంటాం. ఇవి కొని ఏం చేస్తామంటే వెంటనే కుంభరాశి, మకర రాశి, ఈ నెల ఏం రాశారు, ఈ రోజు ఫలం ఏం రాశారు, ఇవే చూస్తాం. అవి చూడటము తప్పు అని నేను భావించను. మానవుడు అత్యంత ప్రధానమైన వ్యక్తి ఈ సృష్టిలో. నేనెట్లా ఉంటాను అనుకుంటేనే నువ్వెట్లా ఉంటావో ఆలోచిస్తాడు మానవుడు, తప్పు లేదు. కానీ అక్కడికి పరిమితము కావద్దు. కాలం అన్నది కాలహ ఏష సర్వనిరాకృతి అన్నాడు వ్యాసుల వారు. కాలం అన్నియం చేయును, ఒక తీరుగా ఉండదు. కాలము ఒక్క విధముగా ఉండదు. ఏదైనా ఆయన చాలా గొప్పగా ఉంది అంటే కాలం అండి అని అంటామంటే, ఇప్పుడు కాలం అని అనం, మనం టైం అంటాం. ఆ ఇంగ్లీష్ వచ్చి మన నెత్తిన కూర్చుంది, అందువల్ల టైం అండి అంటాం. అంటే కాలం అండి అని. ఏదైనా చిన్న ఇబ్బంది వచ్చిందంటే కాలం అండి అంటాం. అంటే అన్నింటికీ కాలమే. నిన్న, నేడు, రేపు, ఎప్పటికీ సదాతనము, సనాతనము కాలము. ఆ కాలము యొక్క స్వరూపమే భగవంతుడు. కాల కలయతాం అహం అన్నాడు కృష్ణ పరమాత్మ. కలయతాం అహం కాలహ అన్నాడు. కదులుతున్న వాటిలో, నిత్య చైతన్య స్వరూపములైన వాటిలో నేను కాలము అన్నాడు. దేవానాం అస్మి వాసవః, మృగాణాంచ మృగేంద్రోహం, వైనతేయశ్చ పక్షిణాం. ఇలా యద్యద్ విభూతిమత్ సత్వం, ఈ ప్రపంచములో ఏదేది విభూతిమత్ అయి ఉన్నదో, ఏదేది
విభూతిమత్ అంటే ఐశ్వర్యపూర్ణమై ఉన్నదో, తేజపూర్ణమై ఉన్నదో అది అంతా నన్నుగా తెలుసుకో అన్నాడు. యద్యద్ విభూతిమత్సత్వం శైవదూర్జితమేవ తత్తదేవ అవగచ్చత్వం మమ తేజోంశ సంభవం అన్నాడు. అందువల్ల దేవుడు ఇక్కడున్నాడు అక్కడున్నాడు అని అంటే మనం వైకుంఠంలో ఉన్నాడు, కైలాసములో ఉన్నాడు, సత్యలోకంలో ఉన్నాడు అని ఆగల. ఇక్కడున్నాడా అంటే ఇక్కడున్నాడు, ఇక్కడున్నాడా ఇక్కడున్నాడు, అక్కడున్నాడా అక్కడున్నాడు, లేడు అన్న మాట ఎక్కడా లేదు. సర్వసత్తాక స్వరూపమైనది భగవత్వము. ఆ భగవత్తత్వాన్ని భారతీయ ఋషులు చెప్పినంత గొప్పగా, వేదము చెప్పినంత సమగ్రముగా ప్రపంచంలో ఎవరు చెప్పాలి. కాబట్టి ఆ వేదమునకు అంగములలో ప్రధానమైన ఒక అంగము జ్యోతిషం. శిక్షా, వ్యాకరణం, ఛంద, నిరుక్తం, జ్యోతిషం, కల్ప. ఇవి 6 అంగములు. ఈ 6 అంగములలో జ్యోతిష్యము అంటుంటారు, అవసరం లేదు. జ్యోతిష్ సంబంధమైనది జ్యోతిషం. కాబట్టి ఈ జ్యోతిషం అంటే నక్షత్ర గణనమునకు సంబంధించినది. జ్యోతిష్ అంటే నక్షత్రం. ఈ నక్షత్ర మండలమునకు సంబంధించి ఏ నక్షత్రాణం అహం శశి అన్నారు కృష్ణ పరమాత్మ. నక్షత్రములలో నేను చంద్రుడను అన్నాడు, గ్రహములలో నేను గ్రహరాజు అయిన సూర్యుడను అన్నాడు. ఇలా నక్షత్రాణం అహం శశి అన్నాడు. ఈ సూర్య చంద్రాది గ్రహమండలి నక్షత్రములు, వీటి యొక్క గమనములు, అవి వాటి యొక్క విన్యాసములు, దీని వలన మానవ జీవితము మీద ఉండేటువంటి ప్రభావము, ఇవన్నీ కూడా గణనము చేయటమే పంచాంగం. వాటి యొక్క సమగ్ర స్వరూపాన్ని తెలపటము పంచాంగము. ఇందులో తిథి యొక్క, నక్షత్రము యొక్క, వారము యొక్క, యోగము యొక్క, కరణము యొక్క ప్రాధాన్యము ఎప్పుడు ఏది, వీటి పేర్లు కూడా మనకు చాలా తెలియవు. వారాన్ కేచిత్ గ్రహాన్ కేచిత్ రిక్షాని జానతే అన్నాడు నీలకంఠ దీక్షితులు అని. అప్పయ్య దీక్షితుల మనవడు. ఆయన సంస్కృతంలో చాలా గొప్ప కవి. ఆయన చమత్కారంగా అన్నాడు, మామూలుగా లోకంలో జ్యోతిష్ శాస్త్రజ్ఞులు ఎట్లుంటారంటే ఒకరికి నక్షత్రాల పేర్లన్నీ వచ్చండి అన్నాడు, ఇంకొక ఆయనకి వారాల పేర్లన్నీ మొత్తం వచ్చండి, 7 వారాల పేర్లు తెలుసు అన్నాడు. ఇట్లా అంటే ఎవరు సమగ్రమైన పండితుడు కాదు. పరమేశ్వరుడు ఒకడే సర్వజ్ఞుడు. ఓ భారతీ తీర్థులు అంటే సర్వజ్ఞుడు, ఓ విధుశేఖర భారతి అంటే సర్వజ్ఞుడు. ఇంకెవరికి ఆ పదములు అక్కడ అనువర్తనము కావు, అవి ఉపయోగించడానికి సాధ్యం కాదు ఆ పదములను. సరే, ఎంతో కొంత తెలియవచ్చు. మనము ఏ శాస్త్రము ఒకరికి చెబుతామో దాని యందు కనీసము ఒక సంపూర్ణమైన జ్ఞానము మనం సాధించుకోవాలి, మన కర్తవ్యం అది. అందువల్ల మనము చెప్పేటువంటి గుడి సిద్ధాంతి గారి లాంటి మహానుభావుడు 43 సంవత్సరాల నుంచి, అంటే అపారమైన అనుభవం. శాస్త్రములకు కావలసినది ఏమిటి అంటే కేవలం 2x2 4 అంత మాత్రమే కాదు. శాస్త్రం ఎప్పుడూ కూడా దైవీ లక్షణకమై ఉంటుంది. వారి యొక్క ఉపాసనను బట్టి ఉంటుంది, వారి యొక్క దేవతార్చన మహిమను బట్టి ఉంటుంది. శాస్త్రం ఎప్పుడు ఎట్లా ఫలిస్తుందయ్యా? 2x2 4 అందరికీ ఒకటే కదా. ఎందుకు ఫలాలు చెప్పేటప్పుడు సరిగ్గా చెప్పలేకపోతున్నారు అంటే అది ఆయన యొక్క ఉపాసన, ఆయన వాక్శుద్ధి, ఆయన సంయమనము, ఆయన తపస్సు, ఇవన్నీ కూడా అందులో ఆధారపడి ఉంటాయి. అందుకని మనకు వాంగ్మయంలో ఒక మాట చెప్పాడు. ఏమిటయ్యా అంటే లౌకికానాం హి సాధూనాం అర్థం వాక్ అనువర్తతే అన్నాడు. భవభూతి. లోకములో ఉండేటువంటి మహాత్ములు, వాళ్ళు కూడా ఎవరు తక్కువ వాళ్ళు కాదు, లోకంలో ఉన్నవాళ్ళు అందరూ మహాత్ములే. లౌకికానాం హి సాధూనాం అన్నాడు. లోకములో ఉండేటువంటి మహాత్ముల యొక్క మాట ఎట్లా ఉంటుంది అంటే సూర్యుడు తూర్పున ఉదయించును అన్నాడు. అంటే రోజు తూర్పున ఉదయిస్తాడు కాబట్టి వాచం
లౌకికానాం హి సాధూనాం అర్థం వాక్ అనువర్తతే. లోకములో ఏది జరుగుతుందో దాన్ని బట్టి ఈయన చెప్తాడు. కానీ కొంత విశిష్టులైన మహాత్ములు ఉన్నారు. అర్థం వాక్ అనువర్తతే ఒకటి, వాచమర్థోనుధావతి రెండవది. ఋషీణాం పునరాద్యానాం, ఋషులున్నారే, ఋషులంటే ఎవరయ్యా? బ్రాహ్మణులలో శ్రేష్ఠులు ఋషులు అన్నాడు. బ్రహ్మాదేవానాం పదవీః కవీనాం ఋషిర్విప్రాణాం మహిషో మృగాణాం సేనో గృధ్రానాగస్వరితర్వనానాం సోమః పవిత్రమత్యేభిరేవన్ను అన్నాడు. ఋషిర్విప్రాణాం, బ్రాహ్మణులలోకెల్లా శ్రేష్ఠుడు ఋషి అన్నాడు. ఈ ఋషివాక్యములు ఎట్లా ఉంటాయి? వాచం అర్థ అనుధావతి. ఏదైనా ఒక సన్నివేశములో ఆయన ఋషి పరాకుగా, పరాధ్యానములో, వేరే పరధ్యానమే ఉండదు వాళ్ళకు. పరాధ్యానం అమ్మవారి మీద ధ్యానం ఉంటుంది. ఆ పరాధ్యానములో వాళ్ళు ఎప్పుడైనా పడమట సూర్యుడు ఉదయిస్తున్నాడు అన్నాడు అనుకోండి, సూర్యుడు పరిగెత్తిపోయి పడమటకి వెళ్ళిపోతాడు ముందు. వాచం అర్థ అనుధావతి, వాళ్ళ వాక్కును అనుసరించి లోకములో ఉండే విషయమే మారిపోతుంది, తదనుగుణముగా మారిపోతుంది అన్నాడు. అది అందువల్ల ఈ సంప్రదాయ విద్యలన్నింటికీ ఏమిటంటే ఉపాసన చాలా ముఖ్యం. ఉపాసన, తపస్సు. ఏమిటి ఉపాసన? త్రివిధం, అన్నీ కూడా మూడు: వాచికము, కాయికము, మానసికము. మనస్సుతో కూడా పాపచింతన చెయ్యకూడదు, వాక్కుతో చెయ్యకూడదు, శరీరముతో ఎలాగూ చెయ్యకూడదు. ఈ త్రికరణముల చేత వాంగ్మయం తప ఉచ్యతే అన్నాడు. వాంగ్మయమైన తపస్సు, మానసికమైన తపస్సు, వాచికమైన తపస్సు. ఇవి ఈ విద్యలకు మూలములు. గుడి సిద్ధాంతి గారు 43 ఏళ్ల నుంచి రాస్తున్నారంటే వారి ప్రత్యేకత. వారి తండ్రి గారు నృసింహ సిద్ధాంతి గారి దగ్గర ఎవరైనా సంప్రదాయమే. నాకు ఏ అక్షరం వచ్చింది అన్న మా నాన్నగారి అనుగ్రహం, మా తండ్రి గారి యొక్క దయాభిక్ష నాకు. అలా రావలసిందే ఏ సంప్రదాయ విద్య అయినా. అందువల్ల అటువంటి విద్యను ఎప్పుడైతే మనము, అది లోకములో ఫలిస్తుంది, సమాజమునకు హితము చేస్తుంది. మన చుట్టూ ఉన్న సమాజమునకు వాళ్ళకేం తెలియదు. స్వామి ఈరోజు ఈ పని చేయొచ్చా అని అడుగుతాడు. నాయన ఇదిగో ఫలానా రోజు బాగుంది, నువ్వు ఈ పని చేసుకో అని చెప్పటము లోకహితము. వాళ్ళేదో ఇస్తారు, వాళ్ళేదో చేస్తారని కాదు, ఇస్తే ఇవ్వచ్చు. వాడు కూడా లోకజ్ఞుడే కదా. గురువుగారితో ఒక ఉపయోగం పొందినప్పుడు గురువుగారికి తాంబూలం ఇవ్వాలి అనేటువంటి సంప్రదాయం ఎరిగిన వాడే కదా. ఇస్తే ఇస్తాడు, లేకుంటే లేదు. కానీ ఇస్తాడని చెప్పడం, చెప్పడం కోసమే చెప్పడం, అడిగాడు కాబట్టి చెప్పడం. ఇది భారతీయ విద్యలలో ఉన్న గొప్పతనము. అటువంటి ఈ పంచాంగము కాబట్టి ప్రతి సంవత్సరము ఎవరో ఒకరు అవధాన పీఠానికి వచ్చో ఇంకో చోటో ఈ పంచాంగ ఆవిష్కరణలు నా చేత జరిపిస్తూ ఉంటారు. ఈ సంవత్సరము ఈ శోభనమైనటువంటి శృంగేరి శంకర మఠములో ఇక్కడ ఈ పంచాంగ ఆవిష్కరణ జరగడము, తెలంగాణ బ్రాహ్మణ సేవా సమితి ఈ సంస్థ ఇక్కడ దీన్ని నిర్వహించడము ఎంతో సంతోషాస్పదమైన, మోద ప్రమోద ఆనంద అన్నట్టు పరమానందప్రదమైనటువంటిదిగా నేను భావిస్తూ, అది కూడా గుడి సిద్ధాంతి, ఉమామహేశ్వర సిద్ధాంతి వంటి మహనీయులు దీనిని రచన చెయ్యటము. పంచాంగ రచన ఎంత గొప్పదో నేను చెప్పాను. ఎంత చెప్పుకున్నా ఎంతో చెప్పవలసి ఉంటుంది. ఇవాళ పంచాంగము నేను అనుకుంటాను వీళ్ళు మరి ఎలా ఇస్తున్నారో కానీ, వీళ్ళు ఉచితంగా ఇచ్చినా సరే కొంత ధనం ఇచ్చి మనం తీసుకుంటే బాగుంటుంది. వాళ్ళు ఉచితంగా ఇస్తే ఇవ్వనియండి, వాళ్ళు ఉచితంగా ఇస్తారు, మనం దీనికి ఏదో చెల్లిస్తాము. దేని మార్గము దానికి. అంటే ఏమి? ఈ బ్రాహ్మణ సంఘాలు ఎలా నిలవాలి, ఎలా నిలబడాలి, ఇవి మనమే పోషించుకోవాలి.
మన శరీరాన్ని మనం ఎట్లా పోషించుకుంటున్నామో బ్రాహ్మణ ధర్మమును మనమే పోషించుకోవాలి. బ్రాహ్మణుడు శిలప్రాయమైన వాడు. సమాజంలో అనేక విధములుగా విప్రతిపత్తులు విమర్శలు కాలంలో వచ్చి ఉండవచ్చు, వస్తూ ఉండవచ్చు. వాటితో మనకేమి నిమిత్తం లేదు. మన పని మనం చూసుకుంటూ వెళ్ళవలసినదే. వాడే బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడు అంటేనే లోకహితము చేసేవాడు, పురమునకు హితము చేసేవాడు. పురోహిత, పురస్య హిత అనే కాదు. పురహ అంటే ముందు అని అర్థం. ప్రతిదానికి ముందు నేను నీకేం చేయగలనని ఆలోచించేవాడే బ్రాహ్మణుడు అన్నారు. నువ్వు నాకేం చేస్తావో తర్వాత సంగతి, చేస్తున్నా చేయకపోయినా నేనైతే నీకు మంచి చెయ్యాలి అని ఎవడు ఆలోచిస్తాడో, ఎవడి మనస్సు ఉంటుందో, సకల దయా సహజ దయాస్వరూపుడే బ్రాహ్మణుడు అన్నాడు. దయా, బ్రహ్మచర్యము, అస్తేయము, ఇటువంటి గుణములు ప్రధానముగా ఉండడమే బ్రాహ్మణ ధర్మము. మొట్టమొదటిది సమాజములో హితము, సమాజ హితము చేయడమే బ్రాహ్మణ లక్షణం. అందువల్ల బ్రాహ్మణుడు బ్రాహ్మణుడుగానే ఉండాలి. బ్రాహ్మణ ధర్మమును పరిపాలనము చెయ్యాలి. సమాజములో ఎటువంటి మార్పులకు వికారములకు నీవు వికారము చెందవద్దు. వికారం అంటే మార్పు. వాటి గురించి నీవు హడావిడి పడిపోయి మార్పులు చెందవలసిన అవసరము లేదు. నీ స్థిరత్వమే మొత్తం సమాజం యొక్క కళ్యాణమును తీసుకురావలసిన బాధ్యత బ్రాహ్మణుని మీదే ఉన్నది ఎప్పటికైనా కూడా. అందువల్ల ఈ బ్రాహ్మణ సంఘమును నాకు నిజంగా ఇవాళ వాళ్ళు ఈ బ్రాహ్మణ సంఘము వీళ్ళందరూ నా గురించి మాట్లాడి నాకు సెలవు కప్పుతూ ఉంటే నేను చాలా ఎంత మురిసిపోయానో చెప్పడానికి లేదు. నా మీద ఇంత ప్రేమ చూపుతున్నారు వీళ్ళు అని నేను చాలా చాలా మురిసిపోతూ ఉన్నాను మనస్సులో. నా మీద ఇంత ప్రేమ చూపుతున్నారు అని. ఈ ప్రేమ, దయ ఇవే బ్రాహ్మణ సహజ ధర్మములు. నాలో లేని విశేషాలన్నీ వాళ్ళు చెప్పారు. నాకు ఎవరైనా అవి చెప్పినప్పుడు ఓహో ఇవన్నీ మనం అలవాటు చేసుకోవాలి అని మనకు అది ఒక ఉపదేశం లాంటిది. ఎవరైనా మనలో లేని గొప్ప గుణాలు చెప్పారనుకోండి, చెబితే ఇవన్నీ మనం సంపాదించుకోవాలి అని అర్థం. నేను ఎప్పుడూ ఉదాహరణ ఏమి చూస్తానంటే, మనలాంటి వాళ్ళం ఎవరిని వెళ్ళినా భారతీ తీర్థులు ఎలా మాట్లాడతారు మనతో, ఎంత ప్రసన్నంగా మాట్లాడతారు, ఎంత ప్రేమగా మాట్లాడతారు. ఎంతో కార్యవ్యగ్రతలో ఉన్నప్పటికీ మన కోసం ఒక 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో వారు వెచ్చిస్తారు. అదే తీరుగా విధుశేఖర భారతి వారిని కూడా చూడవచ్చు. ఈ మహాత్ములను మనం ఆదర్శంగా తీసుకోవాలి. వాళ్ళు అందుకని ఏకేచ బ్రాహ్మణా సంహర్షిణ. మనకేదైనా సందేహం వస్తే ఏం చెయ్యాలి అంటే మన పెద్దవాళ్ళని చూడాలి అన్నాడు. తే యథా తే తత్ర వర్తేరన్ తే తథా తత్ర వర్తేథాః. వాళ్ళు ఎలా ఎవరితో ఎప్పుడు ఎట్లా వ్యవహరిస్తారో నీవు అప్పుడు అట్లా వ్యవహరించు. అవే ఉదాహరణలుగా తీసుకోవాలి మనం. అందువల్ల ఇటువంటి అవకాశము రావటము, బ్రాహ్మణ ధర్మము ఇవాళ సమాజంలో ఈ తెలంగాణ వారు అన్నారు, అధ్యక్షుల వారు చెప్పారు, పూర్వాధ్యక్షులు, దీనిని ఎందుకు ఇలా పేరు పెట్టాము తెలంగాణ అంటే ఎక్కడికక్కడికి పేర్లు మార్పు, ఎక్కడికక్కడికి విభాగాలు ఉండాలి, మళ్ళీ విభాగాలన్నీ కలిసి ఒక విరాట్ స్వరూపముగాను ఉండాలి. అందువల్ల చెయ్యి ఉంది కదా, వేళ్ళెందుకు అంటే వేళ్ళు ఉండవలసిందే, మళ్ళీ ఉపాంగములు, కాలు, మోకాలు, కాలి వేళ్ళు, హృదయ భాగము, శిరస్సు, కళ్ళు, నోరు, ముక్కు, చెవులు, ఇలా ఎలా అయితే ప్రతి అవయవము ఉంటుందో ఎక్కడికక్కడికి అన్ని విభాగాలు. తెలంగాణ బ్రాహ్మణ సేవా సంస్థ ఉండవలసిందే, ఆంధ్ర బ్రాహ్మణ సేవా సంస్థ ఉండవలసిందే. అందులో ఇంకేమైనా నియోగి ఇవి అవి వైదిక ఏదో పెట్టుకుంటూ ఉంటారు. నేను దేనికి వ్యతిరేకము కాదు, అన్నీ ఇష్టమే, అన్నీ ఉండవలసినదే కూడా. ఉండి మళ్ళీ వీళ్ళందరూ విభేదాలు చూపుకోవడానికి కారణము కాకుండా ఎక్కడికక్కడికి పరిపుష్టము కావడానికే వీటిని ఉపయోగించుకుని మళ్ళీ కలియుగంలో ఏమిటి, సంఖ్యాబలమే కలియుగంలో గొప్పది.
కాబట్టి కలియుగంలో ఏది గొప్పది అంటే సంఖ్యాబలం. సంఖ్య అందరూ ఏమి చదువురాని వాళ్ళు నిరక్షర కుక్షులు 1,00,000 మంది ఓట్లు వేస్తే వాడు గొప్పవాడు. అదేంటండి వీళ్ళందరూ ఇక్కడ మహాత్ములు విద్వాంసులు పండితులు ఇక్కడ ఉన్న 500 1000 మంది చాలా గొప్పవాళ్ళండి అంటే 1000 మంది మహాపండితులు విద్వాంసులే కావచ్చు, కానీ 1,00,000 మంది నిరక్షర కుక్షులే గొప్పవాళ్ళు. కారణం ఏమిటంటే సంఖ్యాబలం కలియుగంలో. అందువల్ల ఎవరిని తక్కువ అనుకోవద్దు, ఎవరిని ఎక్కువ అనుకోవద్దు. అందువల్ల అందరినీ కలుపుకుని సమాజంలో బ్రాహ్మణుడుగా ముందు తనకు తాను బలవంతుడై తన సంఘం ముందు బలవంతముగా బలము కలిగినదిగా, బలవంతం అంటే తెలుగులో వేరే అర్థం వస్తుంది. అందువల్ల సంస్కృతంలో బలవంత్ అంటే బలవాన్ అంటే బలము కలిగి ఉండటమే సంస్కృత శబ్దం. అందువల్ల బలవంతుడు ఫలవంతుడుగా తాను ఉంటూ తన సమాజము ఉంటూ హైందవ సమాజమును చుట్టూ మళ్ళీ మనం కలుపుకొని వెళ్ళాలి. ఇవాళ ధర్మం మారుతున్నారు. అజ్ఞానము చేత చిన్న చిన్న ఆకర్షణలకు లొంగి ఆ ఆకర్షణలకు లొంగకుండా మనమే బోధించాలి. మన అవసరం. ఏమి స్నానము సంధ్య లేకుండా బోధ అని వస్తుంటారు ప్రపంచంలో. మరి మనము చెప్పకపోతే ఎవరు చెప్పాలి? అట్లాంటి వాళ్ళని నిలువరించి నాయన ఇది మంచి, ఇది చెడు, ఇది గొప్ప మార్గము బోధించాల్సిన బాధ్యత మనకే ఉంది. బ్రాహ్మణుడుగా ఉంటూ మన సమాజాన్ని బలవర్ధనము చేసుకుంటూ మన చుట్టూ హైందవ సమాజాన్ని వేద ధర్మాన్ని కూడా అందరూ పాటించేటట్లుగా, అందరూ ఈ ధర్మం వాళ్ళు ఈ ధర్మములోనే ఉండేటట్లుగా, ఇతర ఆకర్షణములకు లొంగకుండా ఉండేటట్లుగా చూసుకోవటం అన్నది బ్రాహ్మణ సంఘముల, బ్రాహ్మణుల, విద్వాంసుల అందరి యొక్క కర్తవ్యము అని నేను ఈ సందర్భంగా ఉద్ఘాటిస్తూ ఈ కార్యక్రమము ఏర్పాటు చేసినందుకు ఈ కార్యకర్తలందరినీ కూడా నేను ఆశీర్వదిస్తున్నాను. బలం విష్ణు ప్రవర్ధతాం తథాస్తు. బ్రాహ్మణులందరూ కూడా ఏకముఖముగా ఉంటూ చమత్కారంగా కథ ఏం చెప్పాడంటే మహాభారతంలో ప్రారంభం కాగానే క ఆహార అని అడిగాడు. గరుత్మంతుడు పుట్టాడు. కశ్యప ప్రజాపతిని అడిగాడు క ఆహార, నాకేమిటి ఆహారం అన్నాడు. అంటే ఏం లేదు, ఇదిగో ఈ సముద్రంలో ఉన్న జీవరాశిని, ఈ పక్కన ఉన్న ఇవన్నీ నువ్వు తీసుకోవచ్చు అన్నారు. ఏమైనా ఆహారంలో నిషేధం ఉందా అని అడిగాడు. ఒక నిషేధం మాత్రం ఉంది, బ్రాహ్మణుణ్ణి మాత్రము మింగొద్దు అన్నాడు. అంటే వాడు బ్రాహ్మణుని ఎట్లా తెలుస్తుంది అన్నాడు. ఎవడైతే మింగుడు పడకుండా గొంతుకు అడ్డం పడతాడో వాడు బ్రాహ్మణుని తెలుసుకో అన్నాడు. చమత్కారమే ఇది. అని ఏమిటి రహస్యం అంటే బ్రాహ్మణుడు సహజంగా బ్రాహ్మణుడికే అడ్డుపడుతూ ఉంటాడు. వాడే బ్రాహ్మణుడు. సహజంగా ఏమిటి అంటే ప్రతివాడు మేధావి. సురేష్ చంద్రరావు గారు గొప్పవాడే కానివ్వండి, కానీ ఏమిటంటే అని అంటాడు. అంటే వీడికేమో భయం, ఆయన్ని పూర్తిగా గొప్పవాడని ఒప్పుకుంటే అయిపోతాడేమో అని, వీడు ఒప్పుకోవడం వల్లనే ఆయన అయిపోతాడేమో అని వీడి భయం. అందువల్ల ఉమామహేశ్వర సిద్ధాంతి గారు మంచి పండితుడేనండి కానీ అంటాడు. వాడే బ్రాహ్మణుడు అనమాట. మళ్ళీ కానీ ఎందుకురా, నువ్వు గొప్పవాడు అంటున్నావు కదా, అక్కడికి ఆపు. ఇవాళ ఈ కానీలు మానుకోవాలి బ్రాహ్మణుడి సమాజంలో. కానీ అని ఏదో మెలికబెట్టి గిరిధర్రావు బాగా కష్టపడుతున్నాడు, యువకుడు, పిల్లవాడు, ఆశీర్వదించు, ఆగిపో అక్కడికి. ఎందుకు ఏదో లోపం చెప్పడానికి ప్రయత్నం చేస్తావు అంటే ఒక పట్టాన మింగుడు పడని లక్షణము వీడికి ఉన్నది అని అర్థం. ఎప్పుడు పంచమవేదంలో భారతంలో చెప్పాడు. గొంతుకు అడ్డం పెడతాడు అన్నాడు. అంటే ఒక్కడి గొప్పతనం ఇంకొకడు వీలైనంతగా ఒప్పుకోకుండా ఉండే లక్షణము సహజాతముగా ఉంటుంది. దాన్ని జయించాలి మనం. ఆధునిక కాలంలో పనికిరాదు. ఇప్పుడు సంఘటన చాలా ముఖ్యం. అందరూ కలిసిమెలిసి ఉండడము ముఖ్యం. వాడి చేతనే ఇంకొకడు వెళ్ళి చేరి తిప్పిస్తాడు. అలాంటి అవకాశాలు లేకుండా ఏమీ తప్పు కాదు. ఏ కులము ఆ కులము గొప్పదే సృష్టిలో. ఊరికే కులం వద్దు అని అరుస్తుంటాడు. వాడికే కులం మీద ఎక్కువ ధ్యాస ఉంటుంది. వద్దు వద్దు అని అరిచేవాడికి విశ్వనాథ సత్యనారాయణ గారు ఒక పద్యం రాశారు. కులము కులమంచు మిగుల సంకులము తోడ
నాటక రంగమందు మామూలుగా నాటకం వేసేటప్పుడు ముందు కూర్చున్నవాడు ముఖ్యుడు, వెనకల కూర్చున్నవాడు సామాన్యుడు. సరే, సినిమాలు వచ్చేటప్పటికి వెనక కూర్చున్నవాడు గొప్పవాడు, ముందు కూర్చున్నవాడు చాలా కొంచెం తక్కువ టికెట్ వాడు, మారిపోయింది కాలం అనుకోండి. సినిమా వచ్చేప్పటికి నాటక రంగంలో ముందు ముఖ్యుడు కూర్చుంటాడు. ఈ వెనకవాడు పాము పాము అని అరుస్తాడట లేచి. పాము అంటే ముందువాడు వెనకవాడు ఏమి అందరూ లేస్తారు. ఈ అరిచిన వాడికి అబద్ధమని వాడికే తెలుసు కదా, వాడే సృష్టికర్త దానికి. కాబట్టి వీడు అరిచి అరిచి వీడు ముందుకు వస్తాడు, వాడు వెనక్కి వస్తాడు. ఈ గందరగోళంలో అందరు లేవడంలో వీడు ముందు కూర్చుంటాడట. కులము కూడా అటువంటిదే. ఎక్కువగా కులం కులం అని అరిచేవాళ్ళు ఏమిటి, దేనికి అరుస్తారు? కులం వద్దండి అని. అంటే వాడికి ఏదో అవసరం ఉంది, వాడి అవసరం కోసం వాడు ఏదో ఆ అరుపు అరుస్తూ ఉంటాడు. ఇది వద్దండి, అది వద్దండి, వాడు ఎట్లండి, వీడు ఎట్లండి అని అంటుంటాడు. ఈ వీటి జోలికి పోకుండా వీలైనంత ప్రశాంతముగా తపస్సు, విద్యా తపోభ్యాం పూతాత్మ అన్నాడు. మానవుడు పవిత్రుడు ఎట్లా అవుతాడంటే ఒకటి విద్య, ఒకటి తపస్సు అన్నాడు. ఈ రెండే అన్నాడు. కాబట్టి విద్యా తపస్సులను ఆధారం చేసుకోవాలి బ్రాహ్మణుడు. వీటిని సమాజంలో అందరికి అందేటట్లు చేయాలి బ్రాహ్మణుడు. ఈ రెండు ప్రధాన లక్షణాలను కలిగి మనము ఐకమత్యముతో ఉంటూ ఇతరుల ఐకమత్యమును సాధిస్తూ మన దేశము యొక్క, ఇవాళ భారతదేశము చాలా గొప్ప దేశం, ఎప్పుడూ గొప్ప దేశమే, ఇవాళే కాదు. అయితే ఇవాళ మన దేశము ఎంత గొప్పదో ముందు మనం తెలుసుకోవలసిన కర్తవ్యం ఉంది. దేశభక్తి లేదు, మాతృభక్తి లేదు, దేశభక్తి లేదు. తల్లిదండ్రుల మీద భక్తి లేదు మానవులకు, దేశభక్తి లేదు. ఈ రెండు ఉంటేనే మానవుడు తరిస్తాడు, వేరే మార్గమే లేదు. అందువల్ల వాడి తల్లిదండ్రులకు పాద ధూళి తన తలకు తగిలేటట్లుగా నమస్కారం చేయవలసిందే ప్రతివాడు. తల్లిదండ్రులను నిరంతరము పూజ చేయవలసినదే. తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ ఆశయాలను కొనసాగించాలి. నీవు నీ తల్లికి తండ్రికి నమస్కారం చేస్తుంటే చూసి కదా నీ పిల్లలు నీకు చేస్తారు, లేకుంటే ఎందుకు చేస్తారు? అందువల్ల మాతృభక్తి, మాతృ అంటే తల్లి మాత్రమే కాదు, మాతాచ పితాచ పితరౌ, ఆ శబ్దంలో ఇద్దరు ఉన్నారు. పితృ మాతృ శబ్దంలో ఇద్దరు ఉన్నారు. అందువల్ల తల్లిదండ్రుల యందు భక్తి కలిగి ఉండడము, దేశభక్తి కలిగి ఉండడము, సమాజమునందు బాధ్యత కలిగి కర్తవ్యము కలిగి ఉండడం చాలా ముఖ్యమైనవి. ఇటువంటి దానికి పంచాంగం అత్యంత ముఖ్యమైనది. తెలంగాణ బ్రాహ్మణ సమితి చాలా ముఖ్యమైనది. మనం ఇక్కడ కూర్చున్న వాళ్ళందరం కూడా అత్యంత ముఖ్యులము. గౌరవనీయులు పెద్దలు శ్రీ మాడుగుల నాగపని శర్మ గారు మన తెలంగాణ బ్రాహ్మణ సేవా సంస్థ ఆహ్వానాన్ని మన్నించి, వారు దగ్గరికి వెళ్ళినప్పుడు జస్ట్ మేము వెళ్ళాము, ఆయన మన ఆహ్వానాన్ని మన్నించి నేను వస్తానని చెప్పడం మాకు చాలా సంతోషంగా ఉంది. దాని తర్వాత కూడా ఇప్పుడు చాలా మంచి విషయాలు కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ మనం ఆచరణలో పెడితే చాలా బాగుంటుంది. వారికి తెలంగాణ బ్రాహ్మణ సేవా సంస్థ నుండి ధన్యవాదాలు. దీని తర్వాత మన వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ సురేష్ చంద్రరావు గారు ఈ సంస్థ 2013లో ప్రారంభించారు. అప్పటి నుండి కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ 10 years, 2023 అంటే అప్పటి నుండి కూడా ఆయన నిరంతరంగా ఆయన కృషి, అంటే చిన్నవాడి నుండి పెద్దవాడి వరకు కూడా ఆయన మాట తీరు అది చాలా, అంటే పెద్దవాడిని అదే వేలో కన్విన్స్ చేస్తారు, ఎంత చిన్నవాడైనా కానీ అంతే వేలో కన్విన్స్ చేసి సంస్థని ముందరకు తీసుకెళ్ళడం జరుగుతుంది. వారికి సంస్థ తరఫున ధన్యవాదాలు. దాని తర్వాత మన అధ్యక్షులు శ్రీ బల్వంతరావు గారు, ఈ సార్ వచ్చేసి లాస్ట్ 2 years నుండి కూడా ఆల్మోస్ట్గా మన కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ అన్ని దగ్గర కూడా వధువర పరిచయ మేళాలు, ఉపనయనాలు నిరంతరాయంగా చేయడం జరుగుతుంది. మొన్న లాస్ట్ మన ఫిబ్రవరి 22 నాడు కూడా జనవరి 22 నాడు కూడా ఫిబ్రవరి 22 నాడు కూడా ఉపనయనాలు 24 మందికి చేయడం జరిగింది. అంటే అలసట అన్న తెలియదు, నిరంతరంగా ఏదో ఒక కార్యక్రమం చేయాలి అన్న ఆలోచనలనే ఉంటారు. వారికి సంస్థ తరఫున ధన్యవాదాలు. దాని తర్వాత మన గుడి ఉమామహేశ్వర సిద్ధాంతి గారు లాస్ట్ 1 month నుండి పంచాంగాల కొరకు సార్తో మార్నింగ్ ఈవినింగ్ కూడా మాట్లాడడం జరుగుతుంది. ఈ కాపీస్ కూడా మేము ఆల్మోస్ట్ 2000 ప్రింట్ చేయించడం జరిగింది.
దాని కొరకు వారు సహకారము ప్రింటింగ్ నుండి అయితే డిటిపి వరకు దేనికైనా కానీ మేము ఆయనని అడగడము, ఆయన విసుక్కోకుండా ఇక్కడ వెళ్ళండి అక్కడ వెళ్ళండి అని డే టు డే అప్డేట్ ఇచ్చి పంచాంగ ఆవిష్కరణ వరకు కూడా సక్సెస్ చేయడానికి సహకరించినందుకు వారికి సంస్థ తరఫున ధన్యవాదాలు. కార్యవర్గ సభ్యులకి, పంచాంగ ఆవిష్కరణకు ఇచ్చేసిన భక్తులకి అందరికీ తెలంగాణ బ్రాహ్మణ సేవా సంస్థ నుండి ధన్యవాదాలు. నేను గిరిధర్రావు గారికి ఈ 1000 రూపాయలు ఇస్తున్నాను పంచాంగానికి సంబంధించి. అంటే నా ఆకాంక్ష ఏమిటంటే మనము కొంచెం కర్తవ్యం, మనం అందరం ఉన్నవాళ్ళమే. బ్రాహ్మణుడు సహజంగా ఏమనుకుంటాడంటే నేను ఇలా కాదు ఎప్పుడు ఇలా కానుకుంటాడు. అలా అనుకోవద్దు. బ్రాహ్మణుడు ఎప్పుడు ఇట్లా ఉండాల్సిన వాడు. బ్రాహ్మణునికి ఆ శక్తి, యుక్తి, యోగ్యత ఉంది, మనం గుర్తించట్లా. మనం ఎప్పుడో అడగడానికి అలవాటు పడి ఇలా ఉండాలి కదా, మనం ఇట్లెట్లు ఉంటామని అనుకోవద్దు. మనం ఎప్పుడు ఇట్లానే ఉండాలి. ఎప్పుడు ఆశీర్వచనం నేను చేయి పైనే ఉంటుంది. అయం మే హస్తో భగవాన్, అయం మే భగవత్తర, అయం మే విశ్వభేషయోయం శివాభికర్షణ, ఏతే సహస్రమిం పాశామృత్యో ప్రత్యాజహంతవే, తాన్ యజ్ఞస్య భాయయా సర్వానవయామహే, మృత్యవే స్వాహా మృత్యవే స్వాహా, ప్రాణానాం గ్రంథిరసి రుద్రో మాం శాంతకః, తేనాన్యేనాప్యాయస్వ, నమో రుద్రాయ విష్ణవే మృత్యుర్మే భారీ సదాశివోం. అందువల్ల బ్రాహ్మణుని హస్తం ఎప్పుడూ కూడా ఉదాత్తమైనది, అలా ఉదాత్తంగా ఉండాలి. ఈ తెలంగాణ బ్రాహ్మణ సేవా సంస్థ చాలా ఏళ్ల నుండి కూడాను బ్రాహ్మణులకు అత్యంత ముఖ్యమైనటువంటి కార్యక్రమము ఉపనయన సంస్కారాలు ఉచితంగా చేయడం జరుగుతున్నది. ప్రతి సంవత్సరం కూడాను మాఘాది పంచమాసాల లోపల 2 సార్లు ఉచితంగా ఉపనయనాలు చేయడం జరుగుతుంది. ఎవరైనా కూడా సకాలంలో ఉన్నటువంటి బ్రాహ్మలు అంటే వటువులు, చిన్నవాళ్ళు, మనకు వేదం 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు యుక్త వయస్సు అనేటువంటి విషయం చెప్పింది. అటువంటి వాళ్లకు ఉచితంగా వీళ్ళు సంస్థ నుంచి అన్ని ఏర్పాట్లు చేసి పూర్తి చేస్తున్నారు. ఇక 25-30 సంవత్సరాల లోపల వివాహరీత్యా ఉపనయనానికి వచ్చిన వాళ్ళ దగ్గర మట్టుకు కొంత ఏదో తీసుకుంటున్నారు ఖర్చుల విషయంలో, కానీ సకాలంలో చేసేటువంటి వాళ్ళకు మట్టుకు ఉచితంగా చేస్తున్నారు. తర్వాత రెండవ అతి ముఖ్యమైనటువంటి కార్యక్రమము వివాహాలు. ఈ వివాహ పరిచయ వేదికలు చాలా రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు మన బ్రాహ్మణ సమాజంలో అత్యంత ప్రబలమైనటువంటి సమస్యగా అందరి దృష్టి లోపల ఉన్నది అది. కాబట్టి దాన్ని వీళ్ళందరూ ముందుకు తీసుకువెళ్ళి వివాహ పరిచయ వేదికలు ఆదిలాబాద్లో, నిజామాబాద్లో, కరీంనగర్లో, వరంగల్లో, ఖమ్మంలో ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా చేస్తున్నారు. కనుక ఈ సంస్థకు భగవంతుడు అన్ని రకాలుగా చేయూతనిచ్చి దినాభివృద్ధి కావించాలని చెప్పేసి నేను ప్రార్థిస్తున్నాను.